యజమానుడా మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మట్ల ఆదివార శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. నిజంగా ఈరోజు ఆయన గాడిద పిల్ల మీద వస్తుంటే హొసన్నా జయం హొసన్నా జయం అంటూ ప్రజలందరూ కేకలు వేశారంట. అంటే దానికి అర్థం ఏంటి అంటే, మమ్మల్ని విడిపించేవాడు వస్తున్నాడు, మమ్మల్ని రక్షించేవాడు వస్తున్నాడు, మమ్మల్ని నిలబెట్టేవాడు వస్తున్నాడు, మా శాపాలను పాపాలను తోసివేసేవాడు వస్తున్నాడు, మా జీవితాలకు వెలుగును అందించేవాడు వస్తున్నాడు అనేసి వాళ్ళు జయ గీతాలు, జయ కీర్తనలు, జయ కేకలు వేశారంట. నిజంగా అది నిజమైంది. 2000 సంవత్సరాల క్రితం ఆయన గాడిద పిల్లను ఎక్కి నీకున్న నీ మీదనున్న భారాన్నంతటిని తొలగించేసి నేను ఆ భారాన్ని భరిస్తున్నాను అనేసి ప్రజలందరి ముందు ఆయన సిగ్గు చేత, ఎందుకంటే ఆయన ఒంటి మీద వస్త్రాలు లేవంట. సిలువ వేసేటప్పుడు ఆయన ఒంటి మీద వస్త్రాలు లేవు. ఎందుకు ఆయన అంతగా సిగ్గుపడ్డాడు, ఎందుకు అంతగా అవమానపరిచాడంటే మన సిగ్గును తొలగించటానికి, మన అవమానాన్ని తొలగించటానికి, మన మీద మోపబడిన శాపం అనే శాస్త్రం ఉంది కదా. ఎందుకంటే మన మీద మోపబడిన పాపం ఉంది కదా, అది ఒక అడ్డు గోడగా లేదంటే ఒక అడ్డు బండగా లేదంటే ఒక పత్రంగా ఉన్నప్పుడు దేవుడంట దాన్ని సిలువ మేకుల చేత ఆయనకు కొట్టించేసుకున్నాడంటే. అంటే ఏంటి, ఇక నీ మీద ఎలాంటి శాపము రాయబడలేదు, అది నేను నా మేకులతో కొట్టించేసుకున్నాననేసి. నిజంగా సమస్త మానవాళికి నెమ్మది విడుదలను ఆయన దయచేశాడు. యేసయ్య అనే నామంలోనే నెమ్మది ఉంది, యేసయ్య అనే నామములోనే ధైర్యం ఉంది, యేసయ్య అన్న నామములోనే ఒక నమ్మకం ఉంది, యేసయ్య అనే నామములోనే స్వస్థత ఉంది, యేసయ్య అనే ఒక నామమే రాజు అని అర్థం. నా జీవితాన్ని ఏలబోయే రాజు ఉన్నాడు, ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అని అర్థం, అవసరం లేదు అని అర్థం. ఈరోజు సమస్త భయాన్ని, ఆలోచనని, ఉద్దేశాన్ని, తలంపులన్నీ దేవుడికి అప్పచెప్పండి. నీ యేసయ్య నీ జీవితాన్ని రాజుగా పరిపాలించబోతున్నాడు. 2000 సంవత్సరాల క్రితం ఎలాగైతే ఆ యూదులకు రాజునంటూ ఆయన వారందరి ముందు ఆ వీధులలో తిరిగాడో, నడిచాడో, వారందరికీ నిజంగా అంగీకరించిన ప్రతి జీవితానికి ఆయన రాజుగా ఉన్నాడు. ఈ రోజు నుంచి మళ్ళీ చరిత్రను దేవుడు తిరిగి రాయబోతున్నాడు. ఎవ్రీ డే ఈజ్ ఎ మిరాకిల్. ఎందుకంటే అంచె దినాల్లో ఉన్నాం గనక ప్రతి దినము కూడా ఒక మిరాకిల్ డే అనే చెప్పాలి. ఒక అద్భుతమైన దినము, ఒక శ్రేష్టమైన దినము, ఒక గొప్ప దినము, ఒక నిజంగా చెప్పాలంటే దేవుడు ఈరోజు ఏదో చేస్తున్నాడు అన్న దినమే. కొన్ని విషయాలు మనకి తెలియదు, ఎందుకంటే వీఆర్ ఇన్ ఫిజికల్గా అంటే శారీరకంగా మనం ఉన్నాం కనుక ఆత్మీయంగా ఏం జరుగుతుందో తెలియదు. కానీ గత కొన్ని రోజుల నుంచి ఆత్మీయంగా చాలా కార్యాలు జరుగుతున్నాయి. దేవుడు కదులుతున్నాడు, దేవుడు కదులుతున్నాడు, దేవుడు కదిలిస్తున్నాడు, దేవుడు కదిలిస్తున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు మాట్లాడిస్తున్నాడు, దేవుడు పునాదులతో సహా కొన్నిటిని తీసేస్తున్నాడు, కొన్నిటి పునాదులు సరిచేస్తున్నాడు. అనవసరమైన పునాదుని దేవుడు తీసేస్తున్నాడు. అవసరమైనవి తన రాజ్యాన్ని కట్టేవారి జీవిత పునాదులను దేవుడు సరిచేస్తున్నాడు. అందుకని ఏ రోజును కూడా ఒట్టి రోజుగా చూడొద్దు. దయచేసి ఒక సేవకురాలుగా ఒక మాట చెప్తున్నాను, వీళ్ళని కాదు కానీ ఈ రోజు నుంచి రోజుకి 1 గంట కుటుంబంగా కూర్చోండి,
కుటుంబంగా కూర్చోండి. మీరు ఎంతమంది ఉంటారో అంతమంది బైబిల్ పట్టుకొని మోకాళ్ళేసి ఒక అధ్యాయం చదివి నీ దేశం గురించి ప్రార్థన చేయి, నీ వీధి గురించి ప్రార్థన చేయి, నీ అధికారుల గురించి ప్రార్థన చేయి. ఎవరైతే దేశాన్ని హింసిస్తున్నారో, మత కల్లాలు పెట్టాలని ఆశపడుతున్నారో, లేకపోతే కష్టపడుతున్నారో, హింసిస్తున్నారో, అన్ని న్యూస్లు తెలుసు మనకి. వాళ్ళందరి గురించి మోకాళ్ళేసి ప్రార్థన చేయి. మనం మార్పును చూడబోతున్నాం. ఎందుకంటే ఇక నీ రాజు నా రాజు పరిపాలన మనం చూడబోతున్నాం. ప్రత్యక్షంగా ఇప్పుడు వరకు పరోక్షంగా దేవుడు రాజ్యం చేయటం మనం చూసాం. కానీ ఇక నుంచి ప్రత్యక్షంగా దేవుడు రాజ్యం చేయటం చూస్తాం. కొన్నిసార్లు మనకే వణుకు రాబోతుంది. బాబోయ్, దేవుడు ఇలా చేస్తాడా, దేవుడు ఇలా మాట్లాడతాడా, దేవుడు నిలబడితే ఇలాగా ఉంటుందా, దేవుడు తీర్పు తీరిస్తే ఇలాగా ఉంటుందా, దేవుడు శిక్షించటం మొదలు పెడితే ఇలాగా ఉంటుందా అన్న తీర్పును మనం చూడబోతున్నాం. నిజంగా ఏదైతే రాకూడదు, ఏదైతే వస్తుంది అని భయపడ్డామో అదే రిపోర్ట్లో వచ్చింది. మీ అందరికీ తెలిసే ఉంటుంది. ప్రవీణ్ కుమార్ గారి, పగడాల గారి ఈ యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసినట్లయితే వాళ్ళు ఇచ్చిన ఈజీగా ఆయన తాగేసి యాక్సిడెంట్ అయ్యింది, మధ్యలో 3 సార్లు పడ్డాడు అని ఈజీగా క్లోజ్ చేసేసారు. ఈజీగా చాలా కేసు క్లోజ్ చేశారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఖచ్చితంగా చెప్తున్నారు ఆయన తాగడు అని. వాళ్ళు చెప్పటం కాదు, యావత్ క్రైస్తవం అంతా నమ్ముతుంది. ఎందుకంటే చిన్న సేవకుడేం కాదు, నీతి నియమాలతో బ్రతుకుతున్న సేవకుడు ఎవడు కూడా మందు ముట్టుకోడు. నీతి నియమాలతో బ్రతుకుతున్న సేవకుడు ఎవడు కూడా మందు ముట్టుకోడు. అట్లాంటిది ఆ వ్యక్తి పైన నిజంగా వేయకూడని నిందను వేశారు. ఈ విషయంలో పగ తీర్చుకునేది దేవుడే. ఈ విషయంలో పోరాడేది దేవుడే. ఈ విషయంలో మాట్లాడేది దేవుడే. ఈ విషయంలో నిలబడేది దేవుడే. ఈ విషయంలో దేవుడు గొప్ప కార్యాలు చేయబడుతున్నాడు. ఒక్క స్టెఫను చనిపోతే, యెరూషలేములో స్టెఫను రక్తం చిందింపబడిన తరువాత యావత్ ప్రపంచానికి క్రైస్తవత్వం వెళ్ళింది. యావత్ ప్రపంచానికి సంఘం ప్రచురింపబడింది. యావత్ ప్రపంచాల్లో సంఘాలు ఉద్భవించాయి. యావత్ ప్రపంచానికి సువార్త వెళ్ళింది. యావత్ ప్రపంచమంతా క్రీస్తుని చూశారు. యావత్ ప్రపంచమంతా కూడా భయం మొదలైంది. ఎందుకు అంటే ఒక రక్షకుడు అనేవాడు ఉన్నాడంట, ఆయన చనిపోయాడంట, ఆయన రక్తము తీర్పు కోసం ఎదురు చూస్తుందంట అనేసి. ఈరోజు స్టెఫెన్ లాంటి ఒక సేవకుడు చనిపోయాడు మన దేశంలో. స్టెఫెన్ లాంటి ఒక సేవకుడు మన రాష్ట్రంలో చనిపోయాడు. ఆయన రక్తం మొరపెడుతూనే ఉంటుంది. ఈరోజు ఇదంతా కూడా క్రైస్తవత్వానికి ఒక మెలకువా. నిద్రపోతున్న వాళ్ళందరికీ ఒక మెలకువా, నిర్లక్ష్య స్వభావంతో ఉన్న వారందరికీ ఒక మెలకువా, లేదంటే ఇంకో విషయం చెప్పాలంటే క్యాజువల్గా ఏదో నడుస్తున్నాంలే అంటున్న సేవకులకి ఒక మెలకువ. ఇకనైనా మనము నిలబడాల్సిన సమయము, మాట్లాడాల్సిన సమయము, ఐక్యంగా ఉండాల్సిన సమయము, దేవుడి కోసం చావడానికైనా సిద్ధపడాల్సిన సమయం. ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిజంగా చెప్పాలంటే నా గుండె చాలా పగిలిపోతుంది. సేవకులు ఆల్మోస్ట్ చాలామంది భారం కలిగిన సేవకులు అందరూ కూడా అలాగే ఉన్నారు. నిద్ర పట్టట్లేదు. పడుకునేటప్పటికీ 2:30 పావుదొక్కు 3 అయిపోతుంది ప్రతిరోజు. అప్పుడు వరకు ప్రార్థనలే. ఇంతకు ముందు రోజులు చేసిన దానికంటే రెట్టింపు ప్రార్థన చేస్తున్నాను నేనైతే.
పగలు లేదు, రాత్రి లేదు, తేడా లేకుండా ఆ ప్రార్థనలు, వాక్యజానం, దేవుడు మాట్లాడుతున్నాడు. ఇవన్నీ కూడా ఉజ్జీవానికి ముందు జరిగే కార్యాలు. ఇక్కడితో ఆగిపోతుందేమో అని అనుకోవద్దు. చాలా కార్యాలు జరుగుతూనే ఉంటాయి. కానీ నువ్వు నేను చనిపోయే ముందు దేశాన్ని ప్రభావితం చెయ్యగలుగుతున్నామా లేదా? మనం ఉన్న కాలనీని ప్రభావితం చెయ్యగలుగుతున్నామా లేదా? కనీసం నీ ప్రార్థన ప్రభావితం చెయ్యగలుగుతుందా లేదా అని మనల్ని మనం సరి చేసుకోవాల్సిన సమయం. మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ చచ్చే ముందు మామూలుగా చావద్దు. ప్రభావితం చేద్దాం. మనమున్న స్థలాన్ని, మనం చుట్టూ ఉన్న ప్రజల్ని, కుటుంబ సభ్యులను, మనం ముందు ఎక్కడైతే తిరుగుతున్నామో, ఎక్కడైతే చదువుకుంటున్నామో, లేదంటే ఎక్కడైతే పని చేస్తున్నామో, ఎక్కడైతే నిలబడ్డామో ఆ ప్రదేశాలన్నిటినీ ప్రార్థన చేత ప్రభావితం చేద్దాం. నువ్వు నేను బయటికి వెళ్ళి కొంతమంది నిలబడి మాట్లాడలేరు. అందరికీ ఆ వరం ఉండదు. అందరూ కూడా అందరి ముందు నిలబడి ధైర్యంగా మాట్లాడలేరు. కానీ ప్రతి క్రైస్తవుడు ప్రార్థన మాత్రం చేయగలడు. అందరూ ప్రపంచమంతా తిరగలేరు, అందరూ అన్ని చోట్లకి వెళ్ళలేరు. కానీ నువ్వు నేను ప్రార్థనలో ప్రతి దేశాన్ని తాకగలం, ప్రతి రాష్ట్రాన్ని తాకగలం, ప్రతి రాజ్యాన్ని తాకగలం, ప్రతి అధికారిని తాకగలం, ప్రతి రాజకీయ నాయకుడిని తాకగలం, ప్రతి రంగాన్ని కూడా మనము మార్చగలం. అందుకని ఈరోజు ప్రార్థన చేత నీ ప్రజలను, నీ దేశాన్ని, నీ నాయకులను ప్రభావితం చేయి. నిజంగా అనుకున్న 1 గంట మోకాళ్ళేసి ప్రార్థన చేయలేవా? అందరూ నీ చిన్నప్పటి నుంచి నువ్వు తిరుగుతూ ఉన్నావే, అందులో ఎంతమంది రక్షణ పొందారో, ఎంతమంది రక్షణ పొందలేదో నీకు తెలుసు. ప్రభువా, పలానా వాడు మార్పు చెందాలని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, ఈ కాలనీలో లేదంటే ఏరియాలో ఉద్యోగం చేస్తున్నాను, వ్యాపారం చేస్తున్నాను తండ్రి. అయ్యా, వీరి మార్పు గురించి ప్రార్థన చేస్తున్నాను, వీరి రక్షణ గురించి ప్రార్థన చేస్తున్నాను, వీరి జీవితాలు విడుదల పొందాలని ప్రార్థన చేస్తున్నాను. దయచేసి ప్లీజ్ 1 గంట మోకాళ్ళేసి ప్రార్థన చేయండి. 1 గంట మోకాళ్ళేసి ప్రార్థన చేయండి. నేను అంటున్నాను, నిజంగా ఈ తీర్మానం తీసుకొని, ప్రభువా, నేను నా అధికారుల గురించి, నా నాయకుల గురించి, హింసించే వాళ్ళ గురించి, ఎవరైతే కఠినంగా ఉన్నారో, ఎవరైతే ఇలా తిరుగుతున్నారో వారి జీవితాలు మార్చబడ్డానికి ప్రార్థన చేస్తున్నానని నువ్వు నిర్ణయం తీసుకొని పట్టుదలగా రోజుకు 1 గంట ఈ సమయంలో నేను ఖచ్చితంగా మోకాళ్ళేసి ప్రార్థన చేస్తాను. నువ్వు ప్రార్థన చేయి. వితిన్ 6 నెలల్లో నీ జీవితం అద్భుతంగా మారకపోతే నన్ను అడగండి. ఇన్ని సంవత్సరాలు నీ జీవితంలో మార్పు లేకపోవచ్చు, ఇన్ని సంవత్సరాలు నువ్వు ఉపయోగకరంగా లేకపోవచ్చు, ఇన్ని సంవత్సరాలుగా ఒట్టి మనిషిగానే నువ్వు బ్రతికావు. కానీ ఇప్పటి నుంచి లాభకరమైన వ్యక్తిగా నువ్వు ఉంటావు, నువ్వు గొప్ప వ్యక్తిగా ఉంటావు, నువ్వు దేవుడి మహిమను చూపించే వ్యక్తిగా ఉంటావు, దేవుడిలాగా కనిపిస్తావు. అసలు యేసయ్య ఆలోచన ఏంటి తెలుసా? ఆయనలా కనిపించాలనే, నువ్వు ఆయనలా బ్రతకాలన్నదే దేవుడి యొక్క ఆలోచన, దేవుడి యొక్క తృష్ణ, కోరిక. ఈరోజు ఆయనలాగా బ్రతకటానికి నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. అంచె దినాల్లో ఉన్నాం, మన లాస్ట్ డేస్లో ఉన్నాం. ఎన్ని రోజులున్నాయో నాకు చెప్పలేము. తెలంగాణకు కూడా భూకంపం వెళ్ళట్టుంది. అర్థమవుతుందా? న్యూస్లో చెప్తున్నారు. అంటే ఏంటి? ఆయుష్ ఉంది కాబట్టి ఇంకో 25 సంవత్సరాలు, ఇంకో 40 సంవత్సరాలు బ్రతికేస్తానని అస్సలు అనుకోవద్దు. బయటికి వెళ్ళినా మనం తిరిగి వస్తామో రామో తెలీదు. ఈరోజు అంటున్నాను, ఈ రోజును ఉపయోగించుకో, ఈ దినాన్ని ఉపయోగించుకో. కష్టపడ్డాం ఇన్ని సంవత్సరాలు. మనం చేతులు ఆర్చుకొని, లేకపోతే నిలబడి, లేకపోతే ఎంతో కష్టపడి పని చేసాం, ఎంతో నలగొట్టబడ్డాం.
ఎంతో నలగట్టుబడ్డాం. కానీ ఈ రోజు నుంచి 1 గంట దేశం గురించి ప్రార్థన చేయడానికి నువ్వు మోకాళ్ళయ్యి, 1 గంట దేశం కోసం ప్రార్థన చేయడానికి నువ్వు దేవుడి సన్నిధిలో కూర్చో. ఇన్ని సంవత్సరాలు నువ్వు పడ్డ కష్టానికి రెట్టింపు 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 ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. అర్థమవుతుందా? ఇన్ని సంవత్సరాలు నువ్వు పడ్డ కష్టానికి నీకు రాలేదేమో, ఇన్ని సంవత్సరాలు నువ్వు నిలబడి వ్యత్యాసించి లేకపోతే నీ రక్తాన్ని కాచి నువ్వు జీవించిన దానికి నువ్వు ప్రతిఫలాన్ని పొందుకోలేదేమో, కానీ ఇప్పుడు నువ్వు దేశం కోసం చేసే ప్రార్థన వల్ల దేవుడు నీ జీవితాన్ని హెచ్చించబోతున్నాడు. దేవుడు నీ జీవితాన్ని హెచ్చించబోతున్నాడు. దేవుడు నిన్ను దాచబోతున్నాడు. నిన్ను అనేక మందిని దాచే వ్యక్తిగా చేయబోతున్నాడు. దేవుడు నిన్ను పోషించబోతున్నాడు. దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. దేవుడు నీ కీర్తిని అధికం చేయబోతున్నాడు. ఇవన్నీ ఊరికనే ఏదో చెప్పాలి కాబట్టి చెప్తున్న మాటలు కాదు, దేవుడు మాట్లాడుతున్న మాటలు. సంఘము ధైర్యముతో నిలబడాల్సిన సమయం, సంఘము ప్రార్థించాల్సిన సమయం. నేను అంటున్నా, నీ కోసం నువ్వు ప్రార్థన చేసుకోకపోయినా పర్వాలేదు, ఏ నష్టం కాదు, ఒక్క రూపాయి కూడా నీకు నష్టం రాదు. నీ పిల్లల గురించి నీ గురించి ప్రార్థన చేసుకోకపోయినా ఏ ఆపద రాదు. ఎందుకంటే నువ్వు దేవుడి పక్షాన దేవుని స్థానంలో నిలబడి దేశం కోసం మొరపెడుతున్నావు కదా, దేవుడి స్థానంలో నిలబడుతున్నావు కదా, దేవుడి చేత దేవుడి ద్వారా పరిపాలించే వ్యక్తిగా అవుతున్నావు నువ్వు. అంటే దేవుడితో సమానంగా దేశాన్ని నువ్వు పరిపాలిస్తున్నావు. ఆయన రాజ్యం చెప్పే కదా, ఆ రాజ్యరికంలో నీకు కూడా ఒక సింహాసనం సీటేసి నువ్వు నేను ఇద్దరం పరిపాలిద్దాం రా అని పిలుస్తున్నాడు. ఇప్పుడు నువ్వు నేను ఇద్దరం పరిపాలిద్దాం రా అని పిలుస్తున్నాడు. ఒక ఎమ్మెల్యే గారు నువ్వు నేను ఇద్దరం వెళ్ళి సేవ చేద్దాం రా అంటే వెళ్తావా? ఈరోజు దేశాన్ని సృష్టించిన వాడు, సృష్టిని సృష్టించిన సృష్టికర్త నడు మన ఇద్దరం దేశాన్ని పరిపాలిద్దామని పిలుస్తున్నాడు. వెళ్ళటానికి నిలబడు. ఒకవేళ మోకాళ్ళు నొప్పులు అంటావా, కూర్చో, ఏం తప్పులేదు. కానీ ప్రార్థన మాత్రం విడిచిపెట్టొద్దు, ప్రార్థన మాత్రం మర్చిపోవద్దు. టైం మేనేజ్ చేసుకుందాం. ఎస్, అందరికీ సమయం ఉంటుంది, అందరూ బిజీగానే ఉంటారు, అందరికీ పనులు ఉంటాయి, అందరికీ అన్ని బాధ్యతలు అన్నీ. కానీ ప్రార్థన మాత్రం నిర్ణయించుకో, అది నీ మీద ఉంటుంది. ఎస్ ప్రభు, ఈ టైంలో ఈరోజు ఈ సమయం నేను ఇంకా ఎక్కడికి వెళ్ళను, ప్రార్థనలోనే ఉంటాను. ఈ సమయం ఎవరితో మాట్లాడను. గత 20 రోజులుగా నేను ఎవరికి ఫోన్ చేయట్లేదు. వచ్చిన ఇంపార్టెంట్ కాల్స్ మాత్రమే ఎత్తుతున్నాను. ఎవరి ఇంటికి వెళ్ళట్లే, బయటికి వెళ్ళట్లే, కనీసం నేను ఛాయ్ తాగడానికి కూడా ఎక్కడికి వెళ్ళట్లే. మై హార్ట్ ఈజ్ మెల్టింగ్ లైక్ దట్. నా హృదయం అలా పగిలిపోతుంది. ఎందుకంటే నేను చచ్చిపోతానేమో అని భయం కాదు, చచ్చే లోపు ఎంతో కొంతమంది కోసం ప్రార్థన చేసి చావాలి అని ఆలోచన. దయచేసి ఇది నిలబడండి. రేపొద్దుట దేవుడు ముందు నిలబడేటప్పుడు ఏం కొన్నావురా, ఏం సంపాదించావురా, ఎంత చేసావురా, అది కనీసం నీ పిల్లల్ని ఎలా చూసుకున్నావురా అని కూడా అడగడు. ఎంతమంది గురించి ప్రార్థన చేశావు, ఎంతమందిని రక్షించావు, ఎంతమందిని ప్రభావితం చేశాను, ఎంతమంది జీవితాలను బాగు చేసావు, కట్టావు, నాటావు, నీకు ఇచ్చిన వరాన్ని చేత వాళ్ళ జీవితాన్ని బ్రతికించావు అని అడుగుతాడు. నేను ప్రజెంట్ అందరి గురించి ఇదే ప్రార్థన, ప్రభు అక్షయ వాళ్ళని కాపాడండి, లేదంటే ఉద్యోగాన్ని దీవించండి, లేదంటే అక్కడ అది చేయండి, అది ఏం ప్రభువా నీ రాజ్యం కోసం వాడుకొని అడుగుతున్నాను. మీ అందరి గురించి చేసే ప్రార్థన అదే, ప్రభువా నీ రాజ్యంలో వారిని వాడుకొని, ఇదే ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే రేపొద్దుట మనం దేవుడి ముందు నిలబడేది, రేపొద్దున ఏది మనతో రాదు. మనం దేవుడి కోసం చేసిన క్రియలు, సత్క్రియలు మాత్రమే కనబడతాయి. ఈ అంచె దినాల్లో దేవుడిని ఆయన రాయబారిగా నిలబెట్టుకోవాలని ఆశపడుతున్నాను. అంబాసిడర్, రాయబారి. మనం ఇప్పుడు పెళ్లి చూపులకి పంపిస్తాం కదా మధ్యవర్తుల్ని, మా తరపున మీరు వెళ్ళి మాట్లాడండి అనేసి. అలాగ దేవుడు ఆయన తరపున నిన్ను పంపించాడు ఈ భారతదేశానికి, ఆయన తరపున నిన్ను పంపించాడు ఈ ప్రజల దగ్గరికి, ఆయన తరపున నిన్ను పంపించాడు ఈ బంధువుల మధ్యకి, ఆయన తరపున నిన్ను పంపించాడు ఈ కాలనీకి కానీ లేకపోతే ఈ యొక్క ప్రజల మధ్యకి.
ఈరోజు ఆయన తరపున పంపించినప్పుడు నువ్వు ఆయన మాటలు మాట్లాడకపోతే, ఆయన గురించి మాట్లాడకపోతే, ఆయన స్థానంలో నువ్వు నిలబడి నువ్వు ఆయన్ని చూపించకపోతే రేపొద్దుట దేవుడు అడుగుతాడు, ఏందయ్యా నీకోసం, నువ్వు తిరగటం కోసం, లేకపోతే నువ్వు చేసుకోవడం కోసం, లేదంటే నువ్వు అది చేయటం కోసం నేను పంపించానా? నేను నన్ను చూపించటం గురించి నా మాటలు మాట్లాడతావని కదయ్యా నేను నిన్ను పంపించాను. ఈరోజు దేవుడు అలా దుఃఖపడే సమయాన్ని తీసుకురావద్దు. దేవుడు దుఃఖపడేలాగున మన క్రియలు ఉండదు. ఎంటైర్ రోజంతా నువ్వు పడుకునే ముందు, మంచం మీద కళ్ళు మూసుకునే ముందు ఒక్కసారి అడుగు, ప్రభువా ఈరోజు నేను నీకు దుఃఖపరిచే కార్యాలు ఏమైనా చేశానా? అసలు ఈరోజు నేను చేసిన పనులన్నిటిని బట్టి ఆర్ యూ హ్యాపీ? నువ్వు సంతోషంగా ఉన్నావా అని. నీకు నిద్ర ఎట్లా పడుతుందో చూడు ఒకసారి. ఎందుకంటే దేవుడికి ఉపయోగకరమైన ఒక్క పని చెయ్యకపోతే, దేవుడు సంతోషపెట్టే పని ఒక్కటి చెయ్యకపోతే, పనులు పక్కన పెట్టి కనీసం దేవుడికి ఆయన్ని సంతోషపరిచే ప్రార్థన కూడా మనం చెయ్యకపోతే ఇక దేవుడు ఏమని చెయ్యాలా? ఏమనుకోవాలా? ఈరోజు యెహోషువ గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యెహోషువను బట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యెహోషువ గ్రంథాన్ని చూసినట్లయితే దేవుడు ఇక్కడ అంటున్న మాట, మొదటి అధ్యాయం 2వ వచనాన్ని చూసినట్లయితే, కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకిచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగు పెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. ఇది ఆత్మీయంగా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, సంఘముతో దేవుడు మాట్లాడుతున్న మాట. ఇప్పుడు వరకు మనము యోర్దాన యువతలో ఉన్నాం. ఇక్కడి నుంచి మనం యోర్దాను నదిని దాటబోతున్నాం. ప్రతి అడుగు కూడా మెరాకిలే, ప్రతి అడుగు కూడా అద్భుతమే, ప్రతి అడుగు కూడా దేవుడు మనతో కలిసి అడుగు వెయ్యబోతున్నాడు. ప్రతి అడుగు కూడా దేవుడు మనతో ఉన్నాడు అని ప్రజలు చూడబోతున్నారు. ఆ ఇశ్రాయేలు ప్రజలంట యోర్దాను నదిని దాటుతుంటేనంట ఆ చుట్టూ ఉన్న రాజుల హృదయాలు కరిగిపోయాయంట. ఎందుకంటే వాళ్ళు మామూలుగా అడుగు పెడుతుంటే దేవుడు కనబడుతున్నాడు. అడుగు పడుతుంటే అద్భుతం జరుగుతుంది. అడుగు పడుతుంటే అసలు ఎన్నడూ ఎండిపోని, అసలు ఎన్నడూ ఆరిపోని యోర్దాను నది ఆగిపోయిందంటే వాళ్లకు వెన్నులో వణుకు పడుతుంది. ఈరోజు క్రైస్తవుడి ప్రతి అడుగు కూడా దేశానికి ఒక మార్గాన్ని చూపెడుతుంది. క్రైస్తవుడి ప్రతి అడుగు కూడా దేశంలో ఒక మార్పును తీసుకురాబోతుంది. క్రైస్తవుడి ప్రతి అడుగు కూడా దేశానికి దేవుణ్ణి చూపించబోతుంది. ఇక క్రైస్తవుడి ప్రతి ఆలోచన, నిర్ణయం, అడుగు, మాట, ప్రార్థన గొప్ప మార్పు దేశంలో తీసుకురాబోతున్నాయి. ఎందుకంటే ఇక మనతో పాటు దేవుడు నడవబోతున్నాడు. మీరు అడుగు పెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. ఈరోజు నుంచి విశ్వాసంతో అడిగే, ఏ కాలనీలో నడుస్తున్నాం, ఏ ఏరియాలో నడుస్తున్నాం, ఏ సిటీలో ఉన్నాం, ఆ సిటీని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ దేశాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. మనం ఏదో స్వతంత్రించుకొని ఏదో పరిపాలించుకోవడానికి కాదు, వారు పరలోకానికి వెళ్తారని మనం ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళలో ఉన్న పాప, శాప, రోత, వేదన తొలగిపోవాలని ప్రార్థన చేస్తున్నాం. అంతేగాని మనం ఏదో చెయ్యాలని కాదు. ఈరోజు స్వార్థం లేని ఆలోచన, ఈ ప్రార్థన దేశాన్ని మన చేతికి అప్పచెప్తుంది. ఆల్రెడీ దేవుడు మన చేతికి ఇచ్చేశాడు భారతదేశాన్ని.
ఆల్రెడీ దేవుడు దేశాన్ని మన చేతికి ఇచ్చేశాడు. ఇక నువ్వు ఆయనతో కలిసి పరిపాలించు. నువ్వు ప్రార్థన గదిలో ఏది ప్రార్థన చేస్తావో అదే దేశంలో జరగబోతుంది. అగైన్ ఐ రిపీట్ టు యూ, నువ్వు ప్రార్థన గదిలో ఏది ప్రార్థన చెయ్యబోతున్నావో దేశంలో అదే జరగబోతుంది. నువ్వు ప్రార్థన గదిలో ఏ అధికారి గురించి, ఏ నాయకుడి గురించి, ఏ వ్యక్తి గురించి మార్పు చెందాలని, ఇలా జరగాలని, ఇలా జరగకూడదని, ఇలా ఉండాలని ఏ వ్యక్తి గురించి, వ్యవస్థ గురించి ప్రార్థన చేస్తావో అలాగే జరగబోతుంది. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ దేశాన్ని మనకిచ్చేశాడు. దేవుడు ఆల్రెడీ దేశాన్ని మనకిచ్చేశాడు. 2000 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే ఆయన రక్తాన్ని కార్చాడో అప్పుడే దేశాన్ని దేవుడు మన చేతికి అప్పచెప్పాడు. ఇప్పుడు నువ్వు ప్రార్థిస్తున్నావు కదా, దేవుడు దేశాన్ని మళ్ళీ నీ చేతికి అప్పచెప్పాడు. దేవుడు నీ చేతికి దేశాన్ని అప్పచెప్పాడు. మనము ప్రార్థించేవారిగా ఉందాం, కాపాడుకుందాం. ఎంతోమంది దిగులుతో ఉన్నారు, ఎంతోమంది కష్టాల్లో ఉన్నారు. మీకు అర్థమవుతుందో లేదో, ఒక్కసారి హైటెక్ సిటీ గచ్చిబౌలి లేదంటే ఆ సిటీస్లోకి అంతెందుకు, అంత అవసరం. మన కాలనీ, మన కేపీహెచ్బి 12-1 గంట దాటిన తర్వాత చూసినట్లయితే ఆ పిల్లలు, వాళ్ళ యాశాలు, వాళ్ళు తిరగటం, కుటుంబానికి దూరంగా ఉండి, తల్లిదండ్రులకు దూరంగా ఉండి వాళ్ళు జీవిస్తున్న విధానం, వాళ్ళు పాడైపోతున్న విధానం, వాళ్ళ అక్రమ సంబంధాలు, నిజంగా డ్రగ్స్ తోటి, సిగరెట్స్ తోటి, అమ్మాయిలు సిగరెట్స్ తాగుతుంటే, మందు తాగుతుంటే ఆ రోడ్డు మీదే, మళ్ళీ ఎక్కడో కాదు, రోడ్డు మీదే వాళ్ళని చూసి గుండె పగిలిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళందరినీ విడిపించడానికి దేవుడు నిన్ను ప్రార్థించమని అడుగుతున్నాడు. అలాంటి వారందరినీ కనిపిస్తున్నారో లేదో, అలాంటి వారందరిని బట్టి నీ గుండె కదులుతుందో లేదో, అలాంటి వారందరిని బట్టి నీ గుండె కదులుతుంది. ఈరోజు చెడిపోయిన వారిని బాగు చేయటానికి దేవుడు పిలుస్తున్నాడు. ఈరోజు పాడైపోయిన వాళ్ళని బాగు చేయటానికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఈరోజు నాశనం అయిపోయిన వారిని బాగు చేయటానికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. అపవిత్రత చేత ఎన్నో సంవత్సరాల నుంచి వ్యభిచారం చేస్తుందంట. కానీ ఏ రోజైతే పట్టబడిందో ఆ రోజు యేసయ్య చూపిన ప్రేమ, యేసయ్య చూపిన క్షమాపణ, యేసయ్య మాట్లాడిన విధానం అన్ని సంవత్సరాలుగా జీవిస్తున్న వ్యభిచార జీవితాన్ని విడిచిపెట్టుకునేలాగా ప్రభావితం చేసింది. అయ్యా పవన్, వింటున్నావా? టోపీ తీసి కూర్చో. ఈరోజు నీ జీవితం, నీ మాటలు, నీ ప్రార్థన ఏం చేయాలా? చుట్టూ నాశనం అయిపోతున్న జీవితాన్ని ప్రభావితం చేయాల. చుట్టూ నాశనం అయిపోతున్న జీవితాన్ని ప్రభావితం చేయాల. ఎంతమంది గంజాయి కొడుతూ పాడైపోతున్నారు తెలుసా? ఆ చెట్ల కింద, తుప్పల్లోనూ కుటుంబాలను చూసుకోక, కుటుంబ మాటలు వినక, తల్లిదండ్రుల మాట వినక, నిజంగా ప్రేమిస్తూ ఆ ప్రేమలో మోసపోయి, లేకపోతే నాశనం అయిపోయి, ఎంతో గలిబిలైపోతూ బ్రతకాలో చావాలో తెలియక ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి నువ్వు బాగున్నావు కదా, అలాంటి వాళ్ళ గురించి ప్రార్థన చేయవు? అలాంటి వాళ్ళ గురించి ప్రార్థన చేయవు? అలాంటి వాళ్ళని రక్షించమని ప్రార్థన చేయవు? అలాంటి వాళ్ళందరినీ విడిపించమని ప్రార్థన చేయవు? ఈరోజు దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు పరిపాలించటానికి. ఆయన రాజుగా వస్తున్నాడు నిన్ను కూడా పరిపాలించటానికి. ఈరోజు ఒక ఇన్విటేషన్ ఇస్తున్నాడు. నువ్వేదో చెయ్యాల్సిన అవసరం లేదు. ఈరోజు మోకాళ్ళు వేస్తే చాలు, నువ్వు ఉన్న స్థలంలో కూర్చుంటే చాలు. ప్రభువా, ఆ బిడ్డ పాడైపోతున్నాడు, నాశనం అయిపోతున్నాడు, ఆ బిడ్డను నువ్వు లేవనెత్తని ప్రార్థన చెయ్యి. దేవుడు ఈరోజు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఈ 1వ అధ్యాయము 15వ వచనంలో ఒకసారి చూడండి. యెహోషువ 1వ అధ్యాయము 15వ వచనం, నది దాటి యెహోవా మీకు దయచేసినట్లు మీ సహోదరులను విశ్రాంతి దయచేయు వరకు, అనగా మీ దేవుడైన యెహోవా వారికిచ్చు దేశమును
స్వాధీనపరుచుకొని వరకు మీరును సహాయము చెయ్యవలెను. అప్పుడు తూర్పున యోర్దాను యువతల యెహోవా సేవకుడైన మోషే మీకు ఇచ్చిన మీ స్వాస్థ్యమైన దేశమునకు మీరు తిరిగి వచ్చి దాన్ని స్వాధీనపరుచుకొందురు. అంటే ఏంటి? మీ సహోదరులకు విశ్రాంతి దయచేయు వరకు, అనగా మీ దేవుడైన యెహోవారికి ఇచ్చే దేశమును స్వాధీనపరచు వరకు మీరు సహాయము చెయ్యవలెను. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీతో పేజ్ నెంబర్ 177 యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. నీ సహోదరులకు విశ్రాంతి కలుగు వరకు నువ్వు పోరాడాలి. అర్థమవుతుందా? నీ సహోదరులకు విశ్రాంతి కలుగు వరకు నువ్వు ప్రార్థన చేయాలి. నీ సహోదరులు వాగ్దాన దేశాన్ని, అంటే పరలోక రాజ్యాన్ని స్వాధీనపరుచుకునేంత వరకు నువ్వు నిలబడాలి. నీ సహోదరులు కష్టపడుతున్నారే, ఆ కష్టాన్ని ఈరోజు దేవుడు నిన్ను పంచుకోమని చెప్తున్నాడు. ఒకడు తాగుడు చేత, లేకపోతే వ్యభిచారం చేత, లేకపోతే ఏదో మాయ చేత, అక్రమం చేత, లేదంటే అప్పుల చేత వాడు ఉన్నాడు అంటే దానికి అర్థం ఏంటి తెలుసా? వాడు దుష్టుడి చేత బంధింపబడ్డాడని అర్థం. వాడు దురాత్మల చేత వాడు బంధింపబడ్డాడని అర్థం. వాడు చీకటి శక్తుల చేత కట్టబడ్డాడని అర్థం. ఈరోజు ఆ వ్యక్తి విడుదల పొందేంత వరకు నిన్ను సహాయం చేయమని పిలుస్తున్నాడు దేవుడు. ఆ వ్యక్తి బాగుపడేంత వరకు నిన్ను సహాయం చేయమంటూ దేవుడు పిలుస్తున్నాడు. ఆ వ్యక్తి పరలోక రాజ్యానికి వెళ్ళేంత వరకు నిన్ను సహాయం చేయమని పిలుస్తున్నాడు. ఎప్పుడైతే ఆ వ్యక్తి స్వాధీనపరుచుకుంటాడో అప్పుడు నువ్వు తిరిగి వచ్చి స్వాధీనపరుచుకో అంటూ దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు నీకు విశ్రాంతి కలుగుతుందంట. అప్పుడు వరకు విశ్రాంతి తీసుకోవద్దు. క్రైస్తవుడా, ప్లీజ్ విశ్రాంతి తెలుసుకోవద్దు, అలసిపోవద్దు, కృంగిపోవద్దు, భయం కలిగి ఉండొద్దు, జడియొద్దు, భయపడొద్దు, దిగులు చెందొద్దు. దేవుడు ఈరోజు ధైర్యంగా ఉండమని చెప్తున్నాడు. మనం పాడుకున్న పాట, మనం చదువుకున్న వాక్యం ఒకటే. మీకు అర్థమైందే లేదో? యెహోవా నాకు వెలుగాయను, యెహోవా నాకు రక్షణ ఆయను, నాకు మార్గమును ఉపదేశమును ఆయనే, నేను ఎన్నడూ భయపడను. ఈరోజు పదే ఇదే మాట మాట్లాడుతున్నాడు దేవుడు. గత వారం రోజుల నుంచి దేవుడు ఇదే మాట, భయపడొద్దు. ఏమైపోతుందని భయపడొద్దు. ఈరోజు దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు ఉన్నావు కదా, నువ్వు నాతో కలిసి ప్రార్థన చేయి అంటే దేవుడు మనల్ని బట్టి ఆయన నిలబడ్డాడు తెలుసా? దేవుడు నిన్ను నిలబెట్టుకున్నాడు. ఈరోజు నీ శత్రువులు అని ఎవరిని అనుకోవద్దు, అందరూ మన స్నేహితులే. వాడి వెనకాలన్న దుష్టుడు, చీకటి శక్తి మనకి శత్రువు. ఏ దుష్టుడు ఏ కలహాలు పెట్టాలని చూస్తున్నాడో వ్యక్తి కాదు, ఆ వ్యక్తి వెనకాల ఉన్న కీడు, ఆ వ్యక్తి వెనకాల ఉన్న దురాత్మ సమూహం ఈరోజు మనకి శత్రువు. ఈరోజు ఆ వ్యక్తి అందులోంచి విడుదల పొందాలని ఎవరన్నా కఠినంగా అరుస్తుంటే, కఠినంగా మాట్లాడుతుంటే, కఠినంగా వ్యవహరిస్తుంటే బాధపడొద్దు. ఆ వ్యక్తి గురించి ఇంకెక్కువ ప్రార్థన చేయి. ప్రభువా, ఆ వ్యక్తి వెనకాల పనిచేస్తున్న ప్రతి చీకటి శక్తిని పారద్రోలుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఆయనతో పాటు రాజుగా పరిపాలన చేయటానికి, ఈరోజు ఆయన రాజు అని చెప్పట్లేదు, ఆయనతో పాటు రాజుగా ఉండటానికి దేవుడు నన్ను పిలుస్తున్నాడు. రాజు అంటే శాసించేవాడు, రాజు అంటే రక్షించేవాడు, రాజు అంటే విడిపించేవాడు, రాజు అంటే సహాయం చేసేవాడు, రాజు అంటే ఆపదను తొలగించేవాడు, రాజు అంటే శత్రువు చేతిలోంచి నిన్ను విడిపించేవాడు. ఈరోజు దేవుడు నిన్ను రాజు అవ్వమంటున్నాడు నీ ప్రాంతానికి. అర్థమవుతుందా? నీ ప్రాంతానికి నిన్ను రాజు అవ్వమంటున్నాడు. నీ బంధువులకి నిన్ను రాజు అవ్వమంటున్నాడు. నీ చుట్టూ ఉన్న ప్రాంతానికి నిన్ను రాజు అవ్వమంటున్నాడు. ఎలా అవుతావు రాజుగా? ప్రార్థన చేసి. ఓన్లీ ద క్వాలిఫికేషన్ టు బి కింగ్, టు రూల్ ద ఆల్ ద వరల్డ్ ఈజ్ ద ప్రేయర్.
ఇస్ ద ప్రేయర్. రాజుగా నువ్వు యావత్ ప్రపంచాన్ని కానీ, దేశాన్ని కానీ, నీ కుటుంబాన్ని కానీ, నీ ప్రజలందరినీ పరిపాలించటానికి ఒక్కటే ఆన్సర్, జవాబు ఏంటంటే ప్రార్థన. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. ప్రార్థన అంటే పరిపాలన, నథింగ్ బట్. ప్రార్థన అంటే ఏంటి? పరిపాలన. ఈరోజు నువ్వు పరిపాలించే సమయం వచ్చింది. నువ్వు పరిపాలించే సమయం వచ్చింది. నువ్వు పరిపాలించే సమయం వచ్చింది. నువ్వు పరిపాలించే సమయం వచ్చింది. నీ చుట్టూ ఉన్న ప్రజలకు విశ్రాంతి కలిగేంతవరకు, అంటే నీ చుట్టూ ఉన్న ప్రజలు రక్షణ పొందేంతవరకు నువ్వు విశ్రాంతి తీసుకోవద్దు. నీ చుట్టూ ఉన్న ప్రజలు దేవుణ్ణి చూచేంతవరకు నువ్వు ప్రార్థన ఆపొద్దు. నీ చుట్టూ ఉన్న ప్రజలు స్వస్థత పొందుకునేంత వరకు, వాళ్ళు బాగుపడేంత వరకు, వాళ్ళు రక్షణ పొందేంత వరకు నువ్వు ప్రార్థన ఆపొద్దు. నువ్వు ప్రార్థన ఆపొద్దు. దేవుడు నీకు విశ్రాంతిని కలగజేయబోతున్నాడు. దేవుడు నీకు విశ్రాంతిని కలగజేయబోతున్నాడు. ఒక్క మాట చూడండి, 17వ వచనంలో చూడండి. అదే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. మోషే చెప్పిన ప్రతి మాట మేము వినునట్లు నీ మాట విందుము. నీ దేవుడైన యెహోవా మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉండును గాక. ఇది ప్రజలు అంటున్న మాట. ఇది ప్రజలు అంటున్న మాట. నిజంగా ఆ 6 లక్షల కాల్బలం అంటే వారి భార్యలు, వారి పిల్లలు, ఆ జనాభా అంతా కలిసి ఇంచుమించు 30 లక్షల ప్రజలు అంటున్న మాట. నీ మాట మేము విందుము. మోషే మాట ఎలా విన్నామో అలాగ నీ మాట మేము వింటాము. నీ మాటను మేము వింటాము. మోషేకు దేవుడు తోడయ్యున్నట్లు ఇక నీకును దేవుడు తోడయ్యుండును గాక. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, నువ్వు ప్రార్థన చేయటం మొదలు పెడితే ప్రజలు నీ మాటను వినబోతున్నారు. నాయకులు నీ మాట వినబోతున్నారు. పల్లె పల్లె, గ్రామం గ్రామం నీ మాట వినబోతుంది. పెద్ద పెద్ద వ్యక్తులైనా లేకపోతే ఎకరాలున్న ధనవంతులైనా కానీ నీ మాటను వినబోతున్నారు. ఎందుకంటే నువ్వు ప్రార్థనలో పరిపాలన చేస్తున్నావు కాబట్టి, ప్రార్థనలో విజ్ఞాపన చేస్తున్నావు గనుక, ప్రార్థనలో దేవుణ్ణి చూపిస్తున్నావు గనుక, ప్రార్థనలో నువ్వు ఈ పరిపాలన చేస్తున్నావు గనుక నీ మాటను ప్రజలు వినబోతున్నారు. నీ మాటను ప్రజలు వినబోతున్నారు. నీ మాటను ప్రజలు వినబోతున్నారు. ఇక నువ్వు నడుస్తుంటే దేవుడు నడుస్తున్నాడని ప్రజలు సాక్ష్యం చెప్పబోతున్నారు. నువ్వు మాట్లాడుతుంటే దేవుడు మాట్లాడబోతున్నాడని ప్రజలు సాక్ష్యం చెప్పబోతున్నారు. ఇంకో మాట చెప్పనా? 18వ వచనం చదువుదాం చూడండి. నీ మీద తిరగబడి నీవు వారికి ఆజ్ఞాపించు ప్రతి విషయంలో నీవు నిబ్బరము వినని వారందరూ మరణశిక్ష నొందుదురు. ఏంటి? నీ మాట వినని వారందరూ కూడా మరణశిక్ష. ఈ గ్రేస్ మోషేకి లేదు. అర్థమవుతుందా? మోషే మీద తిరగబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మోషే మీద సనిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మోషేకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఒక్కడు యెహోషువకి వ్యతిరేకంగా నిలబడలే. ఒక్కడు సనగలేదు యెహోషువ మీద. ఒక్కడు తిరగబడలేదు యెహోషువ మీద. ఎందుకంటే ఇప్పుడు దేవుడు వాగ్దానం చేసి నిలబెట్టాడు కదా. ఒక్కొక్కడికి దేవుడు కనిపించాడు. ఒక్కొక్కడికి దేవుడి మహిమ కనిపించింది. యెహోషువ అడుగు వేస్తుంటే దేవుడు అడుగు వేసినట్టు అనిపించింది. యెహోషువ మాట్లాడుతుంటే దేవుడు మాట్లాడినట్టు అనిపించింది. నీవు బ్రతుకు దినములన్నిట్లో ఏ మనుష్యుడు నిలువజాలడు అన్న వాగ్దానముతో దేవుడు వాడుకున్నాడు. ఈరోజు ప్రార్థన చేయటానికి నువ్వు పూనుకుంటున్న నీతో కూడా దేవుడు ఇదే మాట్లాడుతున్నాడు. నువ్వు బ్రతుకు దినములన్నిట్లో ఏ మనుషుడు నీ ఎదుట నిలువజాలడు. నువ్వు బ్రతుకు దినములన్నిట్లో ఏ వ్యతిరేకత నీకు రాదు. ఇంకా నువ్వు బ్రతుకు దినములన్నిట్లో ఎవడు నీ మీద సనగడు. నువ్వు బ్రతుకు దినములన్నిట్లో ఏ వ్యక్తి నీకు వ్యతిరేకంగా రాడు. ఎందుకంటే నువ్వు ప్రార్థించే వ్యక్తిగా నిలబడ్డావు. నువ్వు దేవుడితో సహా పరిపాలించే వ్యక్తిగా నిలబడ్డావు. ప్రజల క్షేమము కోసం, ప్రజల నెమ్మది కోసం, ప్రజల విశ్రాంతి కోసం నువ్వు అలసిపోవట్లేదు
కాబట్టి ఇక నుంచి నీకు వ్యతిరేకంగా ఎవ్వరు కూడా నిలబడరు, నీకు వ్యతిరేకంగా ఎవ్వరు కూడా నిలబడరు. ఈ వాగ్దానంతో దేవుడు సంఘాన్ని నిలబెడుతున్నాడు. ఈ వాగ్దానంతో దేవుడు సంఘాన్ని నిలబెడుతున్నాడు. ఈ వాగ్దానంతో దేవుడు క్రైస్తవుని నిలబెడుతున్నాడు. ధైర్యం తెచ్చుకొని నిలబడు, ప్రార్థించటానికి ధైర్యం తెచ్చుకొని నిలబడు. అయ్యా వ్యక్తి మారడు అనడానికి లేదు, అసలు మారని వ్యక్తి అనే వ్యక్తే ప్రపంచంలో ఎవరూ లేరు. ఎవరినైనా మార్చగల దేవుడు నీ దేవుడు, నా దేవుడు. ఎవరినైనా బాగు చేయగలిగిన దేవుడు నీ దేవుడు, నా దేవుడు. ఇక నువ్వు ప్రార్థించటానికి పరిపాలించడానికి లేదు. ఒక్కటే అన్నాడు, లేచి నిలబడు, లేచి నిలబడు, నీ స్థానంలో నిలబడు, ప్రార్థించేవాడిగా నిలబడు, పరిపాలించే వ్యక్తిగా నిలబడమంటూ దేవుడు మాట్లాడుతున్నావు. నువ్వు నిలబడి ప్రార్థన చే, గొప్ప కార్యాలు చూడబోతున్నావు, గొప్ప కార్యాలు చూడబోతున్నావు. ప్రార్థన చేసుకుందాం. దేవా మీకు స్తోత్ర, రాజా మీకు వందనాలు తండ్రి. అయ్యా నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. సహాయకుడా మీకు వందనాలు, వందనాలు, వందనాలు తండ్రి. నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకున్న దేశం, ఇశ్రాయేలుకిచ్చుచున్న దేశమునకు వెల్లుడి అంటున్నావు తండ్రి. ఈ దేశమును నేను మీ స్వాధీనపరచుచున్నాను అంటూ మీరు మాట్లాడుతున్నారు తండ్రి. అయ్యా మా దేశ క్షేమం గురించి ప్రార్థన చేస్తున్నామయ్యా, మా ప్రజల క్షేమం గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా మా ప్రజల విశ్రాంతి గురించి మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా ప్రజల విడుదల గురించి మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయ్యా మా ప్రజల రక్షణ గురించి ప్రార్థన చేస్తున్నాం. అయ్యా మా దేశంలో ఉన్న ఈ మత కల్లోలను తీసివేయండి అయ్యా, రెచ్చగొడుతూ తండ్రి. అయ్యా ఇదిగో హింసిస్తున్న తండ్రి, ఆ పని చేస్తున్న దురాత్మ సమూహమును మేము కాల్చేస్తున్నాం తండ్రి. ఐక్యతను మేము ప్రకటిస్తున్నాం, సహోదర భావాన్ని మేము ప్రకటిస్తున్నాం, ప్రేమను ప్రకటిస్తున్నాం, శాంతి సమాధానాన్ని మా దేశంలో మేము ప్రకటిస్తున్నాం. అయ్యా ఈరోజు నేను మాటిస్తున్నానయ్యా, నీకు ప్రార్థించే సైనికుడిగా నిలబడతానయ్యా, పరిపాలించే రాజుగా నీతో పాటు నిలబడతాను తండ్రి. ఇక నా ప్రజల క్షేమం గురించి ప్రార్థన చేస్తాను తండ్రి. నా అధికారుల మార్పు గురించి ప్రార్థన చేస్తాను తండ్రి. ఈ లా అండ్ ఆర్డర్ తండ్రి అయ్యా ఇదిగో తండ్రి సరిగ్గా సక్రమముగా తండ్రి అయ్యా పని చేయులాగున ప్రార్థన చేస్తాను తండ్రి. అధికారులు న్యాయవాదుల గురించి ప్రార్థన చేస్తాను తండ్రి. లోబడనొల్లని ప్రజల గురించి ప్రార్థన చేస్తాను తండ్రి. మత్తులో తూల్తూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్న ఈ యవ్వన తరం గురించి ప్రార్థన చేస్తాను తండ్రి. నీకు స్తోత్రం, ప్రార్థన చేస్తున్నామయ్యా, నీకు వందనాలు. మా దేశంలో తండ్రి నెమ్మదిని దయచేయండి, నెమ్మదిని దయచేయండి, సమాధానాన్ని దయచేయండి. అయ్యా వ్యతిరేకంగా రేపుతున్న ప్రతి ఆత్మను యేసు నామంలో మేము బంధిస్తున్నాము తండ్రి, మేము బంధిస్తున్నాం తండ్రి. అయ్యా నువ్వు యెహోషువకి ఇచ్చిన వాగ్దానం, ఇక నీవు బ్రతుకు దినములన్నిట్లో ఏ మనుషుడు నీ ఎదుట నిలువ జాలడు అంటూ నువ్వు మాట్లాడుతున్నావు తండ్రి. నీకు వ్యతిరేకంగా తిరగబడి మాట్లాడిన వారు మరణ శిక్ష నొందుదురు అంటున్నావు తండ్రి. ఏ కక్షలు, ఏ విభేదాలు ఇక మాకు వ్యతిరేకంగా లేవకుండును గాక. అయ్యా మేము ప్రేమనే పంచుదుముగాక, సహనంతోనే ఉందుముగాక. అయ్యా నీకు వందనాలు. అయ్యా ఒక్కటే మాట, మేము మోషే మాట విన్నాము, నీ మాట కూడా విందుము అంటూ తండ్రి ప్రజలు చెప్పారు. ఈ రోజు నుంచి మా చుట్టూ ఉన్న ప్రజలు మా మాటను విందురుగాక. ఈరోజు మా చుట్టూ ఉన్న గ్రామము ప్రదేశాలు అయ్యా మా మాట వినుగాక అంటూ మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయ్యా ఇదిగో ఏ కఠినమైన పరిస్థితులు ఉన్నాయో మా మాట వినుగాక, మా మాట వినుగాక తండ్రి.
మేము క్రీస్తు మాటను ప్రకటించుదుముగాక, సమాధాన మాటలను ప్రకటించుదుగాక, విడుదల మాటల్ని ప్రకటించుదుముగాక. అయ్యా, సంఘంగా కూడుకున్న బిడ్డలందరినీ నీ రక్తం కింద తీసుకొస్తున్నాను. కుటుంబాలుగా విని దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. నీకు ప్రతినిధులుగా ఉందరుగాక. క్రీస్తు యేసు మహిమ ఐశ్వర్యం చెప్పిన వారి ప్రతి అవసరాన్ని తీర్చమంటూ అయ్యా, వారిని రాజులైన యాజక సమూహంగా దీవించి ఆశీర్వదించమంటూ నీ సేవకురాలుగా వీరందరినీ దీవిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అలాగే ప్రార్థనలో ఉందాం. మనం ఆయన బల్లను సమీపిద్దాం. దేవా, మీకు వందనాలు. రక్షక, మీకు వందనాలు. సహాయకుడా, మీకు వందనాలు తండ్రి. అత్యున్నత సింహ